హలో హాయ్ నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో చాలా రోజులైంది వ్లాగ్ వీడియోస్ అయితే తీసి. సో ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ మొత్తం మా కాలేజ్లో జరిగే ఫెస్ట్ ఈవెంట్స్లో మేము పర్ఫామ్ చేసిన డ్యాన్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇంకా వ్లాగ్ వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు ఇంటికి వచ్చాను. సో కొద్దిగా ఒక వ్లాగ్ వీడియో అయితే ప్లాన్ చేశాను. సో మీకు తమిళ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. సో నార్మల్గా మా చిత్తూరులో జరిగే బిగ్గెస్ట్ ఫెస్ట్ ఈవెంట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్ట్ ఈవెంట్ వచ్చి గంగమ్మ జాతర. సో ఈ ఈవెంట్ వచ్చి చాలా గ్రాండ్గా జరుగుతుంది మా చిత్తూరులో. సో ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి మీకు ఈ బ్లాగ్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో గాయ్స్, సో ఇప్పుడే నేను మా ఫ్యామిలీ అయితే బయలుదేరామన్నమాట చిత్తూరుకి. సో ఈ జాతర చిత్తూరులో చాలా ప్లేసెస్లో చాలా గ్రాండ్గా జరుగుతుంది. సో ఆ ప్లేసెస్లో ఒక చోటుకైతే వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో రష్ అయితే చాలా ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ జాతర మోస్ట్లీ 3 days జరుగుతుంది. సో ఆ 3 daysలో లాస్ట్ డే అయితే మనం వెళ్తున్నాం అనమాట. సో ఈ జాతరకి అయితే ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ ఏంటో మనం ముందు వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఫైనలీ రీచ్ అయితే అయిపోయామన్నమాట. సో రష్ అయితే చాలా ఉంది అటు సైడ్, జాతర జరిగే సైడ్. సో ఫైనల్గా ఒక చోటైతే మా డాడీ చూశారు, అక్కడైతే కార్ అయితే పార్క్ చేసేసాము. సో ఇంకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వేరే సందుల్లో గొంతుల్లో పోతున్నాము, అటు సైడ్ రష్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇంకా నేను, మా డాడీ, మా మదర్ ఇంకా వెళ్తున్నాము. సో మా నాన్న అయితే ముందు వెళ్తున్నాడు, ఇంకా నేను, మా అమ్మ అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి చూపిస్తా మీకు ఎలా ఉందో ఏంటో. సో చూస్తున్నారు కదా రష్ అయితే ఎలా ఉందో. సో రష్ అయితే చాలా అంటే చాలా భారీగా ఉంది. సో చిత్తూరులో జరిగే కొన్ని ప్లేసెస్లో అయితే ఇదే అనమాట చాలా పెద్ద ప్లేస్. చాలా అంటే చాలా ఎక్కువ రష్ ఉంటుంది. సో అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా అంటే చాలా దూరం నుంచి వస్తారు జనాలు ఇక్కడి వరకు. సో వీళ్ళు కంట్రోల్ చేయడానికి పోలీస్ అయితే ఫుల్, అసలు ఆర్మీ వాళ్ళు కూడా దిగారనమాట, చాలామంది ఉన్నారు. సో నేను మీకు ఈ వీడియోలో అయితే సరిగ్గా చూపించలేకపోయాను. సో మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాము. సో అక్కడైతే మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తా. సో గాయస్, ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే దారిలో ఒక చోటైతే ఆపామన్నమాట టీ తాగడానికి. సో ఆపిన తర్వాత ఏందిరా రోడ్ అంతా తడిగా ఉందని చూస్తే వర్షం పడిందేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే ట్రాక్టర్లో నుంచి ఇంకా వాటర్ ట్యాంక్ తిప్పించి వాళ్ళు వాటర్ అంతా రోడ్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. అంత వేడి ఉందన్నమాట చిత్తూరు సైడ్ అయితే, చాలా అంటే చాలా వేడి ఉంది. సో ఇంకా ఆ వేడికి అయితే మనమైతే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని ఐస్ క్రీమ్ తింటూ ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఫైనలీ చెప్పా కదా చిత్తూరులో చాలా ఏరియాస్లో జరుగుతుంది ఈ యొక్క జాతరని. సో ఇది ఇంకొక ప్లేస్ అనమాట. ఇది చిత్తూరులో ఒక సెంటర్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది జాతర అయితే. సో అక్కడ కనిపిస్తుంది ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో చూసారా, గంగమ్మ జాతర శుభాకాంక్షలు. సో ఇది ఒక ముర్కంబట్టు అనే ఒక ఏరియాలో అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కూడా జాతర. సో ఒకసారి చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో.
చీరగట్టి ఊళ్ళోకి వచ్చానమ్మా చాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చానమ్మా తంగేడు పూలు పెట్టి రంగాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా ఎనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా సాధు సిద్ధులంతా సాగిల బట్టరమ్మా మహారాజు రాజులంతా. సో గాయస్, సో ఫైనలీ వచ్చేసామన్నమాట. రష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మీకు చెప్పా కదా ఒక చిన్న స్టోరీ అయితే ఉందని చెప్పేసి. నార్మల్గా అమ్మవారిని ఒక 3 days అయితే ఊర్లో అయితే పెడతారనమాట. ఆ 3 days ఎందుకంటే అమ్మవారి యొక్క ఇంటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్ళేటట్టు ఒక సాంప్రదాయం అనమాట. సో వెళ్తున్నప్పుడు అమ్మవారి యొక్క కళ్ళు అయితే చాలా అంటే చాలా ఎర్రగా అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ డే బాగుంటుంది, సెకండ్ డే కూడా బాగానే ఉంటుంది, థర్డ్ డే మాత్రం అమ్మవారి యొక్క ఐస్ మాత్రం ఎర్రగా అయిపోతుంది. సో ఫైనలీ వీడియో అయితే మొత్తం చూశారు కదా. సో వీడియోలో ఏమైనా చిన్న మిస్టేక్స్ అయితే క్షమించండి. సో ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మను వ్లాగ్స్. థ్యాంక్ యూ.